హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఇంకొక టాపిక్ తీసుకొచ్చాను టెస్టింగ్ గురించి. అసలు జస్ట్‌కి, రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీకి డిఫరెన్స్ ఏంటి అని కొంతమంది నన్ను అడిగారనమాట. ఓకే. సో, జస్ట్ ఈ టెస్టింగ్ గురించి మనం మాట్లాడే ముందు మనం అర్థం అర్థం చేసుకోవాల్సింది జస్ట్ అంటే ఏంటి? టెస్టింగ్ అంటే ఏంటి? రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ అండి. దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, మనం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో దట్ నేను ఇంకా రెగ్యులర్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. థాంక్ యూ ఫర్ థట్. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, యాక్చువల్‌గా మనం ఆల్రెడీ టెస్టింగ్‌లో ఒక ఒక చిన్న టెస్ట్ కేసెస్ రాసి, ఒక కాంపోనెంట్ రాసి మనం రెండర్ చేసి టెస్ట్ చేసాం. సో, మీరు లాస్ట్ వీడియో చూస్తే నేను వర్చువల్ డోమ్ అన్న కాన్సెప్ట్ కూడా వాడాను. వర్చువల్ డోమ్ అని చెప్పి నేను ఆహ్, ఇంట్రొడ్యూస్ చేశాను టెస్టింగ్‌లో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కాదు సాయి, నాకు ఫస్ట్ అసల టెస్టింగ్ గురించి నాకేం తెలీదు. ఐ మీన్ స్క్రాచ్. నాకసల జస్ట్ అంటే ఏంటి? టెస్టింగ్ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ అంటే ఏంటి చెప్పు అని అన్నారనుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ టెస్టింగ్. అసలు టెస్టింగ్ ఎందుకు? అసలు మనం జనరల్‌గా ఆలోచిస్తే, నేను డెవలప్ చేస్తున్నప్పుడు టెస్టింగ్ ఎందుకు చేయాలి? అంటే, ఒక డెవలపర్‌గా మనకి ప్రైమరీ గోల్ వచ్చి ఏంటి? ఒక సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయడం. అది వర్క్ అవ్వాలి. కంప్లీట్‌గా వర్క్ అవ్వాలి కదా! అది కంప్లీట్‌గా వర్క్ అయ్యి ఉండాలి. సో, అది వర్క్ అవుతుంది అని ఎన్‌ష్యూర్ చేయడం కోసం మన అప్లికేషన్‌ని ఏం చేస్తాం? టెస్ట్ చేస్తాం. ఎలా చేస్తాం? మాన్యువల్ టెస్టింగ్. అంతే కదా! అంటే నేనేదో ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే A+B² అన్న ఫార్ములా తీసుకున్నా. ఇది వర్క్ అయిందా లేదా చెప్పాలంటే నా రిజల్ట్ ఎంత రావాలి? A² ప్లస్ B² ప్లస్ 2AB ఇది కదా రావాల్సింది. అసలు వచ్చిందో లేదో తెలియాలంటే మరి తెలియకుండా మనం ఎలా చెప్పేస్తాం వచ్చిందని? అంటే మాన్యువల్ టెస్టింగే కదా మనం చేసేది. బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాం. అన్నీ కరెక్ట్‌గా రెండర్ అయినాయా లేవా? అన్నీ కరెక్ట్‌గా అలైన్‌మెంట్స్ ఉన్నాయా లేవా చూస్తాం. అవునా? ఆ చూసి ఓకే. ఇది వర్కౌట్ అయిపోతుంది అని చెప్పి మనం డెవ్ ఎన్విరాన్మెంట్‌లోకో లేకపోతే ఇందులోకో యూఐటీలోకో పుష్ చేసేస్తాం కోడ్‌ని. బట్ సో, అలా చేయడం వల్ల చాలా వరకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటి ఆ డ్రాబ్యాక్స్ అంటే, ఒకటి టైమ్ కన్జంప్షన్. టైమ్. టైమ్ కన్జ్యూమ్ అయిపోద్ది. మీరు ఎగ్జిక్యూట్ చేసి, మళ్ళీ బ్రౌజర్‌లో రిఫ్రెష్ చేసి, టెస్ట్ చేసుకుండి, అది మళ్ళీ చెక్ చేసుకుండి వాల్యూస్ వచ్చినాయా లేవా? ఇవన్నీ వచ్చినాయా లేవా? అని టెస్ట్ చేసి అండ్ దెన్ మనం మూవ్ అవుతాం. ఒకటి. ఓకే. విచ్ ఇస్ ద డ్రాబ్యాక్స్ ఫర్ మాన్యువల్ టెస్టింగ్. ఓకే. డ్రాబ్యాక్స్ ఫర్ మాన్యువల్ టెస్టింగ్ ఫస్ట్ వచ్చి టైమ్. ఓకే. సెకండ్ వచ్చి కాంప్లెక్స్ టాస్క్‌లు ఏమన్నా ఉంటే. ఓకే. కాంప్లెక్స్ టాస్క్‌లు ఏమన్నా ఉంటే మేబీ హ్యూమన్ వైస్ ఆలోచిస్తే అది కొంచెం రిస్కే కదా! అది కరెక్ట్‌గా టెస్ట్ చేస్తున్నామో లేదో మనకు తెలీదు. ఒక లాజిక్ ఉంది. మల్టీ డైమెన్షనల్ అర్రే లాజిక్ ఉందండి. ఓకే. మల్టీ డైమెన్షనల్ అర్రే అంటే అర్రే ఆఫ్ అర్రే. ఇలా ఏదో అర్రేతో లాజిక్ ఉంది. ఒక వాల్యూని యాడ్ చేయడం, వాల్యూ డిలీట్ చేయడం సంథింగ్ లైక్ థట్. అది మాన్యుయల్‌గా చేయాలంటే ఎంత కాంప్లెక్సిటీ. సో, హ్యూమన్ టెస్టింగ్ మీద మనం డిపెండ్ అవ్వలేం. మనం ఏం చేస్తామంటే హ్యూమన్ టెస్టింగ్ మీద డిపెండ్ అవ్వడం ఆ వర్డ్ నాకు నచ్చలేదు సాయి. నేను యాస్ ఎ హ్యూమన్ అంటే కరెక్టే. బట్ మనం ఏంటంటే ఓవర్‌లుక్‌లో మనం మిస్ చేయొచ్చు కదా! నేననేది అది. సో, ఆ మిస్ చేసే ఇష్యూ వల్ల ఆటోమేషన్ చేసుకుంటే మనం కోడ్ రాసిపెట్టి ఎప్పుడైతే మనం ఇలాంటి లాజిక్‌లు ఇంప్లిమెంట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఆ కోడ్ అనేది టెస్ట్ చేసుకుంటది దాన్ని. సో, అప్పుడు మాక్సిమం ఎర్రర్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్? సో, అది నేనంటుంది. ఇదొకటి. నెక్స్టొచ్చి టైమ్ కన్జంప్షన్ లాంటిదేది కూడా సపోజ్ మనకి ఎగ్జాక్ట్‌గా టైం లేదనుకోండి. సపోజ్ నాకు 2 డేసే ఉంది ప్రొడక్షన్‌కి. నాకొక ఇష్యూ వచ్చింది. లేతే కొన్ని ఫంక్షనాలిటీస్ చేయాలి. చేశాను. మరి టెస్టింగ్‌కి టైం లేకపోతే ఎలాగా? కదా! సో, అలాంటప్పుడు ఈ టెస్టింగ్ అనేది మనకి యూజ్ అవుతుందనమాట. దాన్నే ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. సో, ఈ ఆటోమేషన్ టెస్టింగ్ పాయింట్‌లోకొచ్చేటప్పటికి ఓకే. వాట్ ఈస్ ఇట్? ఆటోమేషన్ టెస్టింగ్. ఈ ఆటోమేషన్ టెస్టింగ్‌లో మనకి ఇప్పుడు రియాక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, రియాక్ట్‌లో మనకి జస్ట్ అని ఒకటుంది. అండ్ ఆర్‌టీఎల్ ఐ కెన్ సే రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఈ 2 ఏంటి సాయి రియాక్ట్ ఐ కెన్ సే అండ్ ఆర్‌టీఎల్. బట్ యాస్ ఆఫ్ నౌ నేను ఈ వీడియోలో రెండిట్లికి డిఫరెన్స్ ఏంటో చెప్తా. సో, జస్ట్ వర్సస్ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ రెండిట్లికి ఏంటి సాయి డిఫరెన్స్ అని అడిగితే
జస్ట్ అన్నది ఒక జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ అండి. ఓకే. జస్ట్ అన్నది ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్. అదొక జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్. సో, ఈ జస్ట్ అన్నది ఎలా హెల్ప్ చేస్తదంటే, ఒక టెస్ట్ రన్నర్. ఇదొక టెస్ట్ రన్నర్. అంటే మనం ఒక టెస్ట్ రాస్తే దాన్ని రన్ చేసేదే ఈ జస్ట్ అన్నమాట. ఓకే. విచ్ రన్స్ ద టెస్ట్స్. మనం ఏవైతే టెస్ట్‌లు రాస్తామో అవి రన్ చేయడానికి ఈ జస్ట్ అన్నది యూజ్ అవుతది. ఓకే. సో, అది రన్ చేస్తున్నప్పుడు ఆ టెస్ట్ కేస్ అన్నది ఏదైతే టెస్ట్ మనం రాసామో అది పాస్ అయిందా? ఫెయిల్ అయిందా? అన్నది కూడా డిటర్మిన్ చేస్తదన్నమాట ఈ జస్ట్ అన్నది. ఓకే. అండ్ అది మళ్ళీ బ్యాక్ మనకి అప్డేట్ చేస్తది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో కాంపోనెంట్ రాసి కాంపోనెంట్‌ని ఎలా టెస్ట్ చేయాలో నేను చూపించా. సో, మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఉన్న టెస్ట్ టు డూ డాట్ టెస్ట్‌లోది రన్ అయ్యి నాకది పాసా? ఫెయిలా? చూపిస్తుంది. అంటే కోడ్ రాసాము ఇదంతా అది కాదు. రన్ చేసింది చూసారా? అది జస్ట్. ఇప్పుడు రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీకొచ్చారనుకోండి. ఆర్‌టిఎల్ విచ్ ఈస్ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. ఇదేంటంటే జావాస్క్రిప్ట్ టెస్టింగ్ యుటిలిటీ ఐ కెన్ సే. జావాస్క్రిప్ట్ టెస్టింగ్ యుటిలిటీ. ఓకే. సో, ఈ యుటిలిటీ ఏం చేస్తుందంటే, ఇదే మనకి వర్చువల్ డామ్ అని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి, అంటే యాక్చువల్ డామ్‌తో ఇంటరాక్ట్ అవ్వదు. ఓకేనా? ఇది రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ నేను చెప్తుంది. వర్చువల్ డామ్ అనేది క్రియేట్ చేసి, ఓకే, ఫర్ టెస్టింగ్ ద రియాక్ట్ కాంపోనెంట్. అర్థమైందా? ఎగ్జాంపుల్. సపోజ్ ఈ టు డూ టెస్ట్‌కెళ్దాం. మీరు ఈ టు డూ టెస్ట్ ఏం రాసాను, ఏం చేయాలి అని మీకు ఐడియా కావాలంటే నా ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి టెస్టింగ్ మీద. ఓకేనా? నేనిక్కడ ఒక టెస్ట్ రాసాను. రైట్? అందులో షుడ్ రెండర్ టు డూ కాంపోనెంట్ అన్నా. సో, రెండర్ టు డూ కాంపోనెంట్ అంటే ఎక్కడ రెండర్ అవుతుంది? రైట్? సో, ఇది ఎక్కడి నుంచో రెండర్ అవ్వాలి. ఆ రెండర్ అన్న మెథడ్ కూడా కావాలి కదా! అప్పుడు నేనేం చేశాను పైన అబ్జర్వ్ చేసారా? టెస్ట్ లైబ్రరీ రియాక్ట్ విచ్ ఈస్ ఆర్‌టిఎల్ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. సో, ఆర్‌టిఎల్ అన్నది ఒక లైబ్రరీ అయితే, జస్ట్ అన్నది ఒక ఫ్రేమ్‌వర్క్. అదే డిఫరెన్స్ రెండిట్లికి. సో, మనం రాసే టెస్ట్ కేసుల్ని రన్ చేయడానికి హెల్ప్ చేసేదే జస్ట్. అందులో మనం రాసే కోడ్ అంతా కూడా రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీదే. సో, ఈ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ ఏం చేస్తుంది? ఒక వర్చువల్ డామ్ అనేది క్రియేట్ చేసి, ఆ వర్చువల్ డామ్‌కి మన కాంపోనెంట్స్ అన్నీ రెండర్ చేసి, పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందో లేదో అది రిజల్ట్ ఇస్తుందన్నమాట. ఎయిదర్ పాస్ ఆర్ ఫెయిల్. ఓకే. సో, అది ఎలా యూజ్ చేస్తుందంటే ఇంటరాక్షన్స్ అన్నీ చెక్ చేసుకోండి. దాని బిహేవియర్ ఆఫ్ రియాక్ట్ కాంపోనెంట్ చెక్ చేసుకోండి. మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. థట్ ఈస్ వాట్ జస్ట్ వెర్సస్ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అరే! జస్ట్ అంటేనే కోడింగ్ రాయడమేమో అని అనుకుంటున్నారు చాలా మంది. కాదు. ఓకేనా? జస్ట్ అన్నది ఒక ఫ్రేమ్‌వర్క్. అంటే ఒక ప్లాట్‌ఫార్మ్ అనుకోండి. దాంట్లో మీరు రాసే కోడ్ అంతా కూడా రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. అర్థమైందా? సో, రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీలో బాగుంది సాయి చెప్పావు. మరి రాసే కోడ్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది జాస్మిన్ బేస్ మీద తీసుకొచ్చాడండి. ఈ గెట్ ఎలిమెంట్ బై టెస్ట్ ఐడీ అయన్నీ కూడా జాస్మిన్‌లో ఉంటాయి యాక్చువల్‌గా. ఈ ఎక్స్‌పెక్టెడ్, డాట్ టు బి ఇన్ డాక్యుమెంట్ ఇవన్నీ మనకి జాస్మిన్‌లో ఉంటాయి. చాలా సింపుల్‌గా ఉంటుంది. బావుంటుంది. ఇదేం పెద్ద కాంప్లెక్స్ ఏం కాదండి. ఇది చాలా సింపుల్. బట్ ఈ సీరీస్‌ని మీరు ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా నేను వన్ స్టాప్ సొల్యూషన్ కింద రియాక్ట్, రెడిక్స్, టెస్టింగ్ మొత్తం అన్నీ కూడా నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని నేనేమైనా మిస్ అయినా పెడతాను. కొత్త కాన్సెప్ట్స్ కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. హోప్ యూ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెండిటికి జస్ట్‌కి రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీకి డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్.